హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మనం లాంగ్ బ్యాక్ అయితే మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అయితే నేను పోస్ట్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి కరెక్షన్స్లోనే ఉన్నాయి. అండ్ మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ రెండు కూడా మనకి బ్రేక్అవుట్ అయితే చేశాయి. చేసిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. సో అది ఏంది అన్నది మనము ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మన ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నేను చాలా లోవర్ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో వాళ్ళు ఇంట్రాడే కోసమే చూస్తుంటారు. కానీ మ్యాక్సిమం నా అనాలిసిస్ నేను చూసేది మాత్రం పొజిషనల్ ట్రేడింగ్కి అండ్ కుదిరితే ఇంట్రాడే కూడా నేను చేస్తుంటాను. ఒకప్పుడు నేను ఇంట్రాడేనే చేసేవాడిని, కానీ ఈ మధ్య లేదంటే పొజిషనల్ ట్రేడింగ్కి అయితే నేను షిఫ్ట్ అయ్యాను. అండ్ కొంచెం ఈ బయింగ్తో పాటు లైక్ చాలా డేస్ నుంచి నేను కొన్ని ఏదైతే నా అనాలిసిస్ ఉందో నా లెవెల్స్ వాటిని నేను టెస్ట్ చేసుకుంటూ వచ్చాను సెల్లింగ్ సైడ్ కూడా. సో బోత్ అంటే ఇంట్రాడేనే కాకుండా పొజిషనల్ ట్రేడింగ్ అండ్ సెల్లింగ్ బోత్ రెండు కూడా నేను చేస్తున్నాను. సో ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో నేను బయ్యింగ్ ఏ లెవెల్స్లో నేను బై చేస్తున్నాను అండ్ ఏ లెవెల్స్లో నేను సెల్ చేస్తున్నాను అండ్ సెల్లింగ్కి ఏ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా అంటే ఒక 2-3 డేస్ అంటే ఒక లాస్ట్ వీక్ నుంచి అయితే నేను రెగ్యులర్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అయితే నేను ఇస్తున్నాను. సో చాలా ఆల్మోస్ట్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ అవుతుంది. మధ్యలో కంప్లీట్గా సైలెంట్గా అయితే ఉండిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ని నేను యాక్టివ్ అయితే నేను చేస్తున్నాను. అందులో నేను తీసుకునే ప్రతి ట్రేడ్ అందులో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అది మనకి స్టాప్ లాస్ హిట్ అయినా సరే, మనకి ప్రాఫిట్స్ వచ్చినా సరే, ఏదైనా సరే నేను అందులో అన్ని రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏ లెవెల్స్లో నేను బై చేస్తున్నాను, ఎప్పుడు బై చేస్తున్నాను, వెంటనే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఎందుకు బై చేస్తున్నాను, ఎందుకు సెల్ చేస్తున్నాను కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అది మనకి ఏం పెయిడ్ ఛానల్ కూడా ఏం కాదు, మనకి ఫ్రీగానే అంతా మీకు దొరికిపోతుంది. మీరు బయ్యింగ్ సైడ్ అంటే మీరు ఆప్షన్స్ బయ్యర్ అయితే మీకు మినిమం క్యాపిటల్ 30,000 to 50,000 అన్నది మనకు ఉండాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే మినిమం 1.5 lakh క్యాపిటల్ అనేది మనకు ఉండాలి. సో 1.5 lakh క్యాపిటల్ ఉంటేనే మనం ఒక లాట్తో మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ బయ్యింగ్ కూడా 30,000 to 50,000 అన్నది నేను ఒక్క లాట్కే చెప్తున్నాను. నేను 30,000 to 50,000 క్యాపిటల్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఒక్క లాట్తోనే మీరు బై చేయాలి. సో 30,000 to 50,000 క్యాపిటల్ అన్నది మినిమం మీరు ఒక్క లాట్ని మీరు బై చేయాలంటే, అంతే. మిగతాదంతా మీకు సర్ప్లస్ లాగా ఉంటుంది, అంటే మీ అకౌంట్లో అడిషనల్ అమౌంట్ లాగా ఉంటుంది. అంతేగాని 50,000 ఉంది కదా అని చెప్పేసి ఒకటేసారి ఉన్నదంతా బై చేయడం లేకపోతే ఉన్నదంతా సెల్ చేయడం కాదు. 30,000 to 50,000 క్యాపిటల్ ఫర్ బయింగ్ అంటే ఒక లాట్ని బై చేయడానికి మీరు 30,000 to 50,000 క్యాపిటల్ పెట్టుకోవాలి. సెల్లింగ్ కోసం మీరు చూస్తున్నట్టయితే మినిమం 1.5 lakh క్యాపిటల్, అది కూడా ఒక లాట్ కోసం మాత్రమే. మీరు 1.5 lakh క్యాపిటల్తోని మీరు ఐదర్ నిఫ్టీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ఏదైనా సరే అందులో మీరు లాంగ్ ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఇదే స్ట్రాటజీ. సో దానికైతే మీకు యూజ్ అనేది అవుతుంది. అంతేగాని మీరు 2 లాట్స్ 3 లాట్స్ అయితే మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ 1 లాట్ కోసమే ఇది ఈ క్యాపిటల్ ఉన్నది మీకు యూజ్ చేసుకోవాలి. సో ఇది చెప్తున్నాను, రిస్క్ మేనేజ్మెంట్ మీకు ఇలా చేస్తేనే మనీ మేనేజ్మెంట్ అనేది మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి కంప్లీట్గా సపరేట్ టాపిక్. సో దాని గురించి కంప్లీట్గా వేరే వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే నిఫ్టీ మనకి కంప్లీట్గా మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చింది. సో మనకి ఈ బ్యాక్ సైడ్ అనాలిసిస్ అంతా నేను మీకు చేసేదానికంటే కూడా సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏదైతే అనాలిసిస్ ఉందో అనాలిసిస్ ఒక్కటే నేను వేసుకున్నాను. మిగతాదంతా నా మెయిన్ వేరే చార్ట్స్లో అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఎండింగ్ డయాగ్నల్ అయితే మనకు ఫామ్ అయింది. ఇది మనకి ఎక్స్పాండింగ్ డయాగ్నల్. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయి ఇక్కడ మనకి తిరిగి మళ్ళీ మనకి 1 2 3 4 5 వేవ్ అన్నది మళ్ళీ మనకు ఇంపల్స్ వేవ్ అయితే మనకి స్టార్ట్ అనేది అవ్వబోతుంది. సో చాలా మటుకు మనకి కన్జర్వేటివ్ ఎంట్రీ పాయింట్ అండ్ మనకి అక్యురేట్గా ఎంట్రీ పాయింట్ మనకు చూసుకోవాలనుకున్నట్టయితే ఈ ఏదైతే మనకి ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ 21,871 లెవెల్, ఈ లెవెల్ని మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే అది మనకి కన్జర్వేటివ్ లెవెల్. అండ్ మనకి అక్కడ క్లియర్ కట్గా అది మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ వరకు అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ పోతుందని చెప్పేసి. సో 60 పాయింట్స్ పోయినా మనకి
పెద్దగా ఒరిగేది ఏం లేదు. మనకి ఇక్కడ 60 పాయింట్స్ మిస్ అయినా ఇక్కడ 60 పాయింట్స్‌ని మనం చూసుకుంటే 21,870 నుంచి మనకి మినిమమ్ ఇది ఏదైతే మనకు ఉందో ఈ జోన్ ఇక్కడ మనకి చూసుకుంటే ఈ జోన్ ఉంది కదా మనకి 21,997 అంటే 22,000 నుంచి 22,084 లెవెల్స్ వరకు అయితే మనకి అప్సైడ్‌కి వెళ్తుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 200 పాయింట్స్ అయితే మనకి ఈ లెవెల్ తర్వాత మనకు 200 పాయింట్స్ అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక మైనర్ పుల్ బ్యాక్ తీసుకొని తిరిగి మళ్ళీ మనకి మార్కెట్ అప్సైడ్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో ఇది ఆఫ్టర్ ఎ డీప్ కరెక్షన్ మనకి చూసుకుంటే కరెక్షన్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అనేది అయింది. ఇక్కడ మనకి ఎండ్ అనేది అయ్యింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంటే మినిమం 50%, 38.2% నుంచి 50%, లేదంటే మాక్సిమం మనకి 66% వరకు కూడా మనకి రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. లేదంటే కొన్నిసార్లు 88.6% వరకు కూడా మనకి డీప్ రిట్రేస్మెంట్ అనేది రావచ్చు. సో ఇది మనకి జస్ట్ బిగినింగ్ మాత్రమే. అది మనకి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అన్నది మనకి ఫ్యూచర్లో ఏదైతే మనకి ఆ వేవ్స్ అనేది మనకి అన్ఫోల్డ్ అనేది అవుతుందో దాని ప్రకారంగా మనము మన స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ అయితే మనం వెళ్తాము. సో ప్రజెంట్లీ ఇన్ని రోజులు మనం పుట్ ఆప్షన్ సైడ్ ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం లాంగ్ ఆప్షన్స్ అంటే కాల్ ఆప్షన్ సైడ్ అయితే మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మీరు లైక్ రేపు ఒకవేళ మీరు కాల్ ఆప్షన్స్ని కనుక మీరు బై చేయాలని ఇమీడియట్గా మీరు అనుకున్నట్టయితే ఇక్కడ కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి నిన్నట్లో ఏదైతుందో అంటే లైక్ ఇవాల్టిలోని మనకి బ్రేక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇవాల్టిలోని మనకి బ్రేక్ చేయొద్దు కాల్ ఆప్షన్స్ని మనం బై చేయాలంటే. అండ్ ఎస్పెషల్లీ ఈ లో ఏదైతుందో లైక్ 21,793 లెవెల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ 21,793 లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ అయితే ఈ స్ట్రాటజీ ఏదైతే మనం ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నామో ఈ డిస్కస్ చేసుకున్నదంతా కూడా మనకి వేస్ట్ అన్నది అవుతుంది, లేదంటే ఇన్వాలిడ్ అన్నది అవుతుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా అనాలిసిస్ అన్నది మనం స్టార్ట్ చేసుకోవాలి. సో 21,793 లెవెల్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి బ్రేక్ అనేది అవ్వద్దు రేపటి మార్కెట్లో. ఒకవేళ బ్రేక్అవుట్ అన్నది అయ్యింది అని అంటే 21,793 లెవెల్ ఇమీడియట్గా మీరు కాల్ ఆప్షన్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే అందులో నుంచి మీరు బయటకు అయితే వచ్చేసేయండి. సో మళ్ళీ మనం ఫ్రెష్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎంట్రీ అయితే తీసుకుందాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లోయెస్ట్ పాయింట్ మనం చూసుకుంటే 21,799.85 ఉంది. అండ్ మనకి ఇక్కడ లోయెస్ట్ పాయింట్ చూసుకుంటే 21,793 అంటే హార్డ్లీ మనకి 6 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి చూసుకున్నా కూడా 21,810 అంటే రేపటి సెషన్లో మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ కనుక మనకి అయితే హార్డ్లీ మనకి 17 పాయింట్స్ మనకి లోకి మనకి డిఫరెన్స్ అయితే మనకు ఉంది. అంటే 17 పాయింట్స్ మనము ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే 17 పాయింట్స్ మనకి రిస్క్ అనేది ఉంటుంది. 17 to 20 పాయింట్స్ మనకి రిస్క్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే రివార్డ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 200 పాయింట్స్ అయితే మనకి రివార్డ్ ఉంది. అంటే మనకి మోర్ దెన్ లైక్ 1:10 10:1 అన్న మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మనకు ఉంటుంది. ఒకవేళ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే కన్జర్వేటివ్గా మీరు ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఎంట్రీస్ని ప్లాన్ చేసుకొని ఈ బాక్స్ ఏదైతుందో ఈ బాక్స్లో మనకి ఫైనల్ రివర్సల్ అయితే మనకు వస్తుంది. సో ఇనిషియల్ రివర్సల్ మనకి ఈ బాక్స్లో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అయితే మనకు వస్తుంది. సో లైక్ ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ మార్కెట్ 21,793 లెవెల్స్ కనుక మనకు బ్రేక్అవుట్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్రెష్ లో అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి అది 21,750 నుంచి మనకి 21,700 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ ఇక్కడ యూఎస్ మార్కెట్స్ వేరే మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పాజిటివ్గానే మనకి రన్ అవుతుంది. అండ్ మనకి ఇండియన్ మార్కెట్ ఏవైతే మనకి స్టాక్స్ ఉన్నాయో ఇక్కడ మనకి చూసుకుంటే ఇండియన్ మార్కెట్ స్టాక్సే మనకి ఇక్కడ ఇవాళ కంప్లీట్గా మనకి రెడ్ అయితే లైక్ వేరే సైడ్ అయితే మనకు ఉంది. కానీ ఇక్కడ మనకి మన లైక్ వేరే మార్కెట్స్ మాత్రం అన్నీ మనకి గ్రీన్గానే మనకి మూవ్ అనేది అవుతుంది లైక్ యాజ్ ఆఫ్ నో. సో ఇవన్నీ మనకి గ్రీన్గానే మూవ్మెంట్ అనేది మనకి ఇస్తుంది కాబట్టి రేపటి సెషన్లో మనం కొంచెం పాజిటివ్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫ్లాట్గా కానీ లేదంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ మనకి అవుతుంది అని అనిపిస్తే కొంచెం ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. మనకి ఇక్కడ ఈ ర్యాలీలో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్స్ లేదంటే ఇక్కడ గ్యాప్స్ ఫార్మేషన్ అనేది చాలా కామన్. సో చాలా ర్యాపిడ్గా మనకి వన్స్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయితే చాలా ర్యాపిడ్గా మనకి అప్సైడ్ మూమెంటం అయితే మనకి కనిపిస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ సేమ్ మనకి నిఫ్టీలానే మనకు ఒక ర్యాలీ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇక్కడికి మనకి బాటమ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో బాటమ్ అనేది ఎప్పుడో అయిపోయింది. సో మనకి అయిపోయి దాని తర్వాత మళ్ళీ మనకు ఒక ఇక్కడ ఫస్ట్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యి ఇక్కడ మనకి సెకండ్ వేవ్ కూడా మనకి ఎండ్ అనేది అయిపోయింది.
సో ఎండ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే థర్డ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయింది. థర్డ్ వేవ్లో మనకి ఇక్కడ 1-2 సెకండ్ వేవ్ కూడా మనకి ఎండ్ అవ్వడానికి మనకు వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా అయితే మనకు కనిపిస్తుంది. సో రేపటి సెషన్లో నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ నిఫ్టీ కనుక స్లైట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మనకి అయితే బ్యాంక్ నిఫ్టీ మ్యాక్సిమం మనకి ఫ్లాట్గానే మనకు ఓపెనింగ్ అవుతుంది. ఒకవేళ అవసరమైతే ఇంకొంచెం డౌన్ సైడ్కి కూడా మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఒకవేళ నిఫ్టీలో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే అట్లీస్ట్ ఒక 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యింది అనిపిస్తే మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా మనకు ఒక 100 పాయింట్స్ అయితే మనం ఈజీగా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్స్ మనకి ఈ ఛానల్ ప్యాటర్న్ అవుతుందో ఛానల్ ప్యాటర్న్ దాటి మనకి మార్కెట్ బయటికి రావాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఛానల్ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో మనకి ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ కరెక్షన్లో ఉందని అంటే మనకి ఈ ఛానల్ ప్యాటర్న్లో నుంచి మనకి బయటకు అనేది రావద్దు. ఈ ఛానల్ ప్యాటర్న్లోనే మనకి మూమెంట్ అనేది మనకి ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కరెక్షన్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి మార్కెట్ కంప్లీట్గా మనకి ఛానల్ ప్యాటర్న్లోనే మనకి మూమెంట్ అనేది ఇస్తుంది. సో మార్కెట్ ఛానల్ ప్యాటర్న్లోనే మనకు మూమెంట్ అనేది ఇచ్చింది కాబట్టి ఇదంతా కూడా మనం కరెక్షన్ అనే అనుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఎందుకు బయటకు ఉందని చెప్పేసి. సో ఎలర్ట్ వేవ్ గురించి అంటే లైక్ ఆ వేవ్ అనాలిసిస్ గురించి నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయట్లేదు కాబట్టి సో దీని గురించి నేను చెప్పట్లేదు. సో ఇది మనకి లైక్ ఛానల్ బయట ఉన్నా కూడా మనకి నలిఫై అనేది మనకు అవుతుంది. దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వే ఆఫ్ డ్రాయింగే అట్లా ఉంటుంది. సో ఇందులో దాని ఎక్సెప్షన్ కిందకి వెళ్ళిపోతుంది అది. సో ఇక్కడ మనకి బయటకైతే రావద్దు ఇక్కడ దీని తర్వాత ఎక్కడ కూడా. సో ఇక్కడ మనకి బయటకైతే వచ్చింది. ఇది మనకి ఫస్ట్ సిగ్నల్ మార్కెట్లో మనకి ఒక ఇంపల్సివ్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి లైక్ ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ సెకండ్ థింగ్ మనకి ఇక్కడ ఎనఫ్ రిట్రేస్మెంట్ అన్నది కూడా మనకి తీసుకుంది సెకండ్ వేవ్ది ఇక్కడ థర్డ్ వేవ్లో. సో మనకి ఇక్కడ ఎనఫ్ రిట్రేస్మెంట్ కూడా మనకి తీసుకుంది కాబట్టి మనకి ఇక్కడ వెయిట్ చేయాల్సింది కన్ఫర్మేషన్. సో వన్స్ మార్కెట్ ఛానల్ ప్యాటర్న్ దాటి మనకి బయటకు వచ్చిందంటే రేపటి సెషన్లో మనకి ఫస్ట్ ర్యాలీ మనకి 46,711 వరకు అయితే మనకి వెళ్తుంది. అండ్ ఆల్రెడీ నేను మీకు లైక్ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేశాను. సో నేను మార్కెట్లో 47,300 నుంచి 47,600 700 లెవెల్స్ వరకు కూడా నేను మార్కెట్ అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి సో అక్కడి వరకు కూడా నేను పొజిషన్స్ ఎలాంటి పొజిషన్స్ అంటే ఇందులో ఫ్రెష్గా పొజిషన్స్ అయితే నేను తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇది మనకు ఒక కరెక్టివ్ వేవ్ ఇది. సో కరెక్టివ్ వేవ్లో నేను లైక్ మాక్సిమం పొజిషన్స్ని అవాయిడ్ చేస్తుంటాను, ఎందుకంటే మనకి కౌంటర్ ట్రెండ్ అనేది అయిపోతుంది. మన మెయిన్ డైరెక్షన్ ఇప్పుడు బేరిష్ సైడ్ ఉంది. సో మనకి ఇప్పుడు అప్సైడ్ ర్యాలీ అయితే వస్తుందో అది మనకి కౌంటర్ ట్రెండ్కి అయితే వస్తుంది. సో అందుకే నేను ఇందులో పొజిషన్స్ అయితే నేను మాక్సిమం తీసుకోను. ఒకవేళ తీసుకున్నా చాలా మినిమం పొజిషన్స్ అయితే నేను తీసుకుంటాను. సో అది లైక్ ఇక్కడ మనకి క్లియర్ కట్గా మనకి ఒక మంచి లైక్ మూమెంటం అయితే మనకి కనిపించబోతుంది కాబట్టి రేపటి సెషన్లో మినిమల్ పొజిషన్స్తో ఇక్కడ నేను ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేస్తాను. వన్స్ మార్కెట్ అనేది మనకి ఈ ఛానల్ ప్యాటర్న్ నుంచి మనకి బయటకు వచ్చిన తర్వాత నేను ఇందులో లైక్ ఎంట్రీస్ అన్నది తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో 46,700 వరకు అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. దాని తర్వాత మనకి వచ్చే ప్రైస్ యాక్షన్ని బట్టి ఫర్దర్గా నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ అయితే నేను అప్ సైడ్కి వెళ్తాను. సో ఇది మన ఫస్ట్ సెటప్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఈ ఎల్ఎట్ వేవ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటూ పోతున్నట్టయితే ఇది మనకి ఇక్కడ ఏబీసీ అంటే మనకి 3 వేవ్స్ అయింది కదా. సో దీన్ని మనము 3 వేవ్స్ని మనం డబ్ల్యూ వేవ్ కింద కన్సిడర్ చేసుకొని ఇది మనకి ఎక్స్ వేవ్ కింద కన్సిడర్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇది డబ్ల్యూఎక్స్ వేవ్ అయిపోయింది ఇది. సో ఇది మనం ఏ వేవ్ కింద మళ్ళీ మనం తీసుకొని ఇక్కడ ఏ అండ్ మళ్ళీ మనకి ఇది కరెక్ట్ వేవే కాబట్టి మనకి ఇది బి, దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్ అనేది మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి ఇది డబ్ల్యూ, ఇక్కడ మనకి ఎక్స్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక వై వేవ్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అనేది అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ లెవెల్స్లో మనకి ఎండ్ అనేది అవుతుంది 46,118. సో ఒకవేళ WXY ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అవుతున్నట్టయితే ఇక్కడ కూడా ఇది మళ్ళీ మనకి ఫేక్ బ్రేక్అవుట్ కిందకే వస్తుంది. సో దీన్ని కూడా మళ్ళీ మనం ఎక్సెప్షన్ కింద మనం తీసుకోవచ్చు. సో మనకి WXY ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అవుతున్నట్టయితే మనకి మార్కెట్లో అంటే లైక్ ఎస్పెషల్ బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ మనకి 46,134 అండ్ ఒక్కొక్కసారి మనకి ఇంకా కిందికి అంటే లైక్ త్రూ ఓవర్ అన్నది మనకి వచ్చి మనకి 46,092 ఆర్ 46,076 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే లెవెల్స్లో మనకి చూసుకుంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ మనకి ఒక డిమాండ్ లెవెల్ అయితే మనకు ఉంది కాబట్టి మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ లెవెల్స్లో ఒకవేళ మార్కెట్ స్లోగా వస్తున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అంటే 46,045 లెవెల్స్ వరకు కూడా మనకి మెల్లిగా వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 2 సినారియోస్ అయితే మనకు ఉన్నాయి. సో యాక్చువల్గా మార్కెట్ కరెక్షన్లో ఉంటే మనకి ఇది చాలా తలకాయ నొప్పి. సో అందుకే లైక్ ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉండాలి. అండ్ మ్యాక్సిమం మార్కెట్ అన్నది
ఈ 46,000 ఈ 45 లెవెల్స్ వరకు అయితే మనకు రాదు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ 26 లెవెల్స్ వరకు మనకు రావాలి అని అంటే ఇది కంప్లీట్‌గా ఈ ఏదైతే మనకి ర్యాలీ ఉందో ర్యాలీలో మనకి 100% రిట్రేస్‌మెంట్ అనేది మనకు వస్తుంది. సో 100% రిట్రేస్‌మెంట్ అనేది మనకి సెకండ్ వేవ్‌లో మనకు ఉండదు. అదే మాక్సిమం మనకి లైక్ 61.8% నుంచి మనకి 88.6% వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఒకవేళ అప్ టు 100% వచ్చిందని అంటే అక్కడ మనకి లైక్ మన వేవ్ కౌంట్స్ అనేది మనం చేంజ్ చేసుకొని మన అనాలిసిస్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో హోప్‌ఫుల్లీ రేపు మార్కెట్ డౌన్ సైడ్‌కి రావద్దని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా ఈ ఏదైతే ఉందో 46-76 లెవెల్ ఈ లెవెల్స్‌ని రిజెక్ట్ చేసుకొని, ఎందుకంటే ప్రీవియస్‌గా ఇక్కడ మనకి డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్‌లో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి బయింగ్ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అది ప్రీవియస్‌గా కూడా మనకి ఇక్కడ ఈ వేవ్‌లో మనకి ఏదైతే మనకి అప్‌సైడ్ ర్యాలీ ఉందో ఇందులో కూడా మనకి సెకండ్ వేవ్ అనేది మనకి ఇక్కడనే ఎండ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తే 276 లెవెలే మనకు మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసి ఇక్కడ నుంచే ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మన అనాలిసిస్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇది. సో మాక్సిమం మనకి 2 పాసిబిలిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కరెక్షన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి బ్యాకప్ ప్లాన్ కింద మనకి అట్‌లీస్ట్ ఒక 2 ఆర్ 3 ప్లాన్స్ అయితే ఉండాలి. అందుకే నేను బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి నేను 2 ప్లాన్స్ అయితే నేను సెటప్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్‌కి పోతే ఏంది, డౌన్ సైడ్‌కి పోతే ఏంది అని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగానే మనం రియాక్ట్ అయితే మనం అవుతాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తే నో పొజిషన్స్, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తే మనం ఇంపల్సివ్ వేవ్‌లో ఉంటాం కాబట్టి మనం మినిమల్ పొజిషన్స్‌తోని మనం ఎంట్రీస్ తీసుకొని మనం మంచి ప్రాఫిట్స్‌తోని లైక్ డీసెంట్ ప్రాఫిట్స్‌తోని మనం బయటకైతే వచ్చేస్తాము. సో ఇవాళ నేను పొజిషన్స్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏం తీసుకోలేదు. క్రూడ్ ఆయిల్‌లో 2 టైమ్స్ సెల్లింగ్ సైడ్ ఉన్నాను. సో 2 టైమ్స్ సెల్లింగ్ సైడ్ తీసుకున్న తర్వాత అది మనకి మన అనాలిసిస్ రాంగ్ అయ్యింది. 2 టైమ్స్ కూడా మన స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అయ్యింది. సో దాని తర్వాత మళ్ళీ నేను నా అనాలిసిస్‌ని రివైజ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ అందులో లాంగ్ పొజిషన్స్‌కి అయితే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఏదైతే లాంగ్ పొజిషన్ లైక్ మన స్టాప్ లాస్ 2 టైమ్స్ హిట్ అయిందో ఆ స్టాప్ లాస్ 2 టైమ్స్ హిట్ అయిన దాన్ని నేను రికవర్ చేసుకొని నేను ఓవరాల్‌గా ఇవాళ నేను ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయితే చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇది లైక్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ మన టెలిగ్రామ్‌లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అది కంప్లీట్‌గా ఫ్రీయే. పెయిడ్ ఛానల్ అయితే ఏమీ లేదు. సో మన సర్వీస్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా మనకి ఫ్రీగానే ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.